ఆ సభలు తిరిగింది సభలు క్షత్రియరాజు వెడల పూరమాల వేసింది అక్కడే నాకు కాబోయే భర్త ఆ పిల్లగా నాకు ఇష్టం పెళ్లికలు వచ్చింది కూర్చో అయితే మరి ఆ పిల్లగాని మెడల పూలమాల వేసినప్పుడు అవలారా రాజు చక్రవర్తులు కాపినారే ఆ పిల్లగాని మెడల పూలమాల వేసింది మేమెందుకు ఇక్కడ ఉండాలి సబరకెళ్ళి లేపుతాలట ఆడవిళ్ళకి అన్న తల్లికి గుండె వేగులకు వెళ్ళు ఉంది ఆడవిళ్ళకి అన్న తండ్రికి బాధపడ్డమ్మా అయ్యా నేను ఆడవిళ్ళకి అన్నాను ఆ పిల్లగాని పిల్లల పూలమాల ఏంటంటే సభలకెళ్ళి మీరు అందరూ వేసిపోతే నా బిడ్డ పిల్లి ఆగము కాదా సయవరం అంటేనే ఆ పిల్లగాని పిల్లల పూలమాల వేసింది మీరు అందరూ అక్షంతలు వేసి దీవించి అన్నబోధన చేసిపోవాలి మేము అడవిలో కన్నున్నాం అని ఆ కన్న తల్లి తండ్రి అందరికి దండం పెట్టినారే అందరికి దండం పెట్టినారా సభలకెళ్ళి నా బిడ్డ పిల్లలకు ఒకరు లేవద్దన్నారమ్మా వాళ్ళ మాడున్న వాళ్ళ రాజకురాజులందరూ మళ్ళీ కూర్చొని కూర్చున్నారు ఎప్పుడు ఆ తల్లి అనుకున్నది బిడ్డ ఈ పిల్లగాడు ఇష్టమేనంటే ఇష్టమే అన్న మరి ఎవరయ్యా పిల్లగాడు పుష్పనగరమే లేదు నా పేరు మాత్రం అనగా క్షత్రియ మహారాజు అని చెప్పిండట బిడ్డ పిల్లగాన్ని బాగానే ఉన్నాడు పిల్లగాడు ఈడు జోడు పెళ్ళైన బిమ్మడ బిడ్డ పేరు బాట పండి పోతంటే వీళ్ళు వాళ్ళు మొగల అన్నయ్యలు అనుకుంటారు జనం రావయ్యా మంగళ వాళ్ళు రానే వచ్చిండు మైల పోలు పోతున్నాడు మైల పోలు మంగళ స్థానాలు ఎత్తండు భక్తుని పందిట్ల సాగల వల్ల వినిపించా నా బిడ్డ నా నాలుగు క్షత్రియ రాజాల గంపూరు ఉన్నప్పుడు ఆ సాగర తల్లి చూడు నాయన అది బాధ
పచ్చగన్నేరులు హలో నేరులలో గజ్జే బాలే వారు బాంబాదేవర లుచ్చగాడి కొడుక బద్మాసి గాడి కొడుక బద్దల మహసిన గాడి కొడుక బట్టలు ఇంక ఇయ్యలే అయ్యా ఇక్కడ లగ్గం చేసుకోరు ఆయన ఆ లగ్గం నేను చూడలేదు బండి పంపలేదు అయ్యా అక్కడ నీకు పెళ్లి చేస్తే ఏ పడిస్తామన్నారు అక్కడ లగ్గం చేస్తే నా 1000 రూపాయలు ఇస్తారు ఇక్కడ చాలా ఇస్తాం చాలా అంటే 2016 ఇచ్చి 3 సార్లు పెడతాం నేను 3 నాశనం గాను 2000 ఇచ్చిన 3 సార్లు పెట్టేది గాడి కొడుక 2016 ఇచ్చి 3 గుడ్లు పప్పనే పెడతాం బ్రాహ్మణులు పప్పనంటే 10 ఆవిడ ఆశపడి వస్తూనే ఉంటారు 2016 ఇస్తున్నాడా 3 సార్లు పెడతాడు పప్పన్న గాడి కొడుక లుచ్చగాడు కూడా పద్మాలి గారు పప్పన్న మరి బిడ్డ వీళ్ళేనా అమ్మాయి లేత పొల్ల అబ్బాయి దేశ ముదురు వాళ్ళ డ్రెస్ కూడా ఒక తీరే ఉంది లగ్గమన్న పెట్టుంటది బిడ్డ డ్రెస్ ఒక తీరు కూడా బజా 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 సపలు కూడా అందరు ఈ పండుగలలో ఎంతో మంచి అనుకున్నా కానీ బ్రాహ్మణుల పిత్రులు సప్పట్లు కొడతారు వీళ్ళనా నారాయణ 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 లేదమ్మా మరి కాదనయ్య అచ్చరాత్రి నా మీద వరిగేదంటే పక్క కూడా పిల్లగాడు చూస్తే ఏమనుకోవాలి అంత సులభత ఏం లేదా చూసినవాడు అట్లా కదమ్మా నేను ఎంత కానీ 60,000 వృత్తులు కాబట్టి
ఆరు బయలు మంగళారతి అల్లరి నిశ్శబ్దంగా కూర్చోవాలి. అబ్బాయి అమ్మాయి పేరేం పేరండి? అట్లా అరుణాదేవి. అమ్మాయి అబ్బాయి పేరేమిటండి? అమ్మాయిని పేరు ప్రసిద్ధిస్తుంది బ్రాహ్మణయ్య. ఆయన పేరు క్షత్రియ రాజు. అబ్బాయి ఇది లగ్గం పోలు కాబట్టి ఎదురెదురు కూర్చోవాలి. అమ్మాయి బలవంతంగానే అబ్బాయి తిరిగి బెల్లం పెట్టలేదు. అబ్బాయి అమ్మాయి ఏ కుంగురం పెట్టాలి. అమ్మాయి దాపిన అబ్బాయి పెట్టిండు. అమ్మాయి ఏ లాభంగా అబ్బాయి ఏ కుంగురం పెట్టలేదా? అమ్మాయి కాదు అబ్బాలే లైట్ గా అబ్బాయి కాలం మట్టి కట్టాలి. అమ్మాయి దాపిన అబ్బాయి పెట్టిండు. అమ్మాయి కాదు దాపగానే అబ్బాయి కాలం మట్టి పెట్టాలి. అబ్బాయి మీద నిలబడు. పాయింట్ ఫైవ్ మరి నీ పేరు మీ చెల్లె అమలమ్మ
ఇంటి పేరు నాంపల్లి సమ్మవ్వ గారు పిల్ల కొనుగోలుకి 116 రూపాయలు. పేరు మీ మేనత్త సమ్మవ్వ గారు అల్లి బిడ్డకు చెరి 216 రూపాయలు. అందరు తిందామని వచ్చారు కానీ ఎస్టోళ్ళు ఎవరు లేరు. కలలే కలిమితోడి కలియాణ మార్చెట్టి వారి సంస్థానము దీవుడే రవ్వన్న మరి మీ బాబాయి పెదబాబు మామిడి రవి గారు మరి లక్షం పోలి నాగలి పోలి ఎందుకంటే 5 గంటల పిల్లకు పిల్లగానికి 1116 రూపాయలు. నీ పేరు చెప్పరా? జ్యోతి. పిల్లగాడు ఏమవుతాడు? మీ అత్త జ్యోతమ్మ గారు బిడ్డకున్న అల్లునికి పావులెత్తు బంగారం. అల్లునికున్న బిడ్డకు పావులెత్తు బంగారం. కాదు మీ సాంతి ఏమవుతుంది? మీ మరదలు సహస్ర గారు అక్కకున్న బావకు చరిత్రం బంగారం. అయ్యదంతా పెద్దలంతా ఊడినారు వారి పెళ్లి ఎదిరారు. నీ పేరన్నా? గుర్రవారి సంస్థానం సాయి గారు మనవైపున్న మనవరాలకు 1116 రూపాయలు. నాని పిలుస్తాను పోరా. ఒళ్ళు పలుకుతాయి మళ్ళీ. అయ్యగారికి ఇస్తారా? ఒక 10 రూపాయలు జీవన పెడతారు. మనం అన్నంటే చెప్పువా ఏమవుతాడు? మరి మీ అన్న అయ్యారికి మన సంబంధం 5,16 రూపాయలు ఎక్కడి వస్తాయి. మరి మీ అన్న సతీష్ గారు మరదలకున్న తమ్ముడికి 5,00,000 అంటే
వచ్చాను. వచ్చినందుకు నన్ను మెచ్చి మెడల పూలమాలేసింది. సాధుకున్న పెళ్లి జరిగి భయనా పెళ్ళైంది ఒకటి నా భార్య తీసుకొని నా ఊరికి నేను వేణు సాధుకున్న మామ ఏం తెలుగుతాను కొత్త సుందరదేవి మామ సుందరదేవి రాజా మీ బిడ్డ నా ఊరికి ఏం పోతున్నావు అన్నాడట. వచ్చి చాలా రేవులా బిడ్డ తడి దారం చేసి అది అటువంటి పట్టు చీర కట్టించి పట్టు రేగడు ఇందాటగా బిడ్డకే బిడ్డ నా బిడ్డ రావే నా బిడ్డ శృంగారం ఉండేది అత్తగారింటి కాడ ఆట పాడలన్నీ అమ్మగారింటి కాడ ఆలోచన పనులన్నీ అత్తగారింటి కాడ బిడ్డ అత్తగారింటి ఆడవిల్ల ఇల్లు పొరిగిల్లు తిరిగి ఇల్లు పొరిగిల్లు తిరిగితే సూచన వాగ్దానం అని ఏలు పెట్టి చూపుతారు. అత్తగారింటి వేన ఆడవిల్ల అత్తమావ సేవ ఎత్తు చేయాలి. అత్తమావ సేవ చేయనాడితే ముందు జలంలో పయ్యగాడదై పుట్టునాట. ఆడదానికి 3 గుణాలు ఉంటాయాట. శంకిని అదిగో పంకిని పత్ని జాకిని అదిగో 3 జాతులు ఉంటాయి ఆడదానికి. 3 జాతులల్లా ఆ జాతులను అదిగో రంగం ఎదురాల బిడ్డ. మరి అదిగో శంకిని జాతు అంటే తెల్లారినట్టే ఆడవిల్ల ఎవరితో పెట్టుకోవాలని ఇల్లాకిట్లా పాది వాళ్ళకిట్లా ఉదప్పద్దు బిడ్డ. ఎవరితో పెట్టుకోవద్దు బిడ్డ. పంకిని జాతు అంటే భర్త 10 రూపాయలు ఎత్తి 20 రూపాయలు కాదు చూసింది ఆడది. ఆ 10 రూపాయలు కొడితే అది కాడు అన్నదే బిడ్డ. రేపటి కాళ్ళ మా కాళ్ళు రెక్కలు మేము మంచాల పడ్డాడు. మా అవ్వ మంచాల పడ్డది, మా నాయన మంచాల పడ్డాడు అని బిడ్డ. భర్తాలు తీసుకొని నా బిడ్డ, భర్తాలు తీసుకొని నా బిడ్డ, భర్తలు తీసుకొని వచ్చి మేము మూల మంచాల పడ్డ రోజు బిడ్డ. మాకు బుక్కడన్నం పెట్టి మా సేవ చేసి మమ్మల్ని అరుచుకోని బిడ్డ. బిడ్డ మేము చచ్చిన రోజు నా బిడ్డ, మేము చచ్చిన రోజు నా బిడ్డ, మీరల్లా వచ్చినారు నా బిడ్డ. సర్వంగ దానం వల్ల కొడుకులు లేని దాన్ని నా బిడ్డ, కొడుకులు లేని దాన్ని నా బిడ్డ, నా గొంత కొడుకు ఉన్నా నా బిడ్డ. నాకు కొడుకులు లేరు, మీకు తోడ పుట్టిన మీకు అన్నదమ్ములు లేరు బిడ్డ. మీరు అన్నదమ్ములు లేని ఆడవిల్లే
కొడుకులు ఉన్నవారే నా బిడ్డ మీరే కొడుకులారే నా బిడ్డ ఎన్నరాకున్నా కానీ బిడ్డ మంచాల పడ్డ నడబట్టేసి మంచి మంత్రించి పోయి రేపు రేపడ కళ్ళ కరవ దాకా పోయి కళ్ళ మోతున్నాడు వచ్చి మమ్మల్ని అవతల వారేమన్నవా మీద మన్ను అయ్యానా సావు మీద దుమ్ము అయ్యానా సావన్న వాడైనా నోటిగట్ల వచ్చినానేనా భూమి మీద మీరు ఉంటేనా మాకు రాకపోకాలు మీరు చచ్చిపోతేనా రేపు రేపాటి కల్లా పడుకోములు ఇరిగినావు అత్తగారు వచ్చినాడేనా మేము ఎవరి ఇళ్ళ కొండి పోతాం ఎవరి ఇళ్ళ కొండి పోతాం మేము నన్ను తమ్ముల మాకు అవ్వ బలగం లేదు మాకు అయ్యా బలగం లేదు మీరు భూమి మీద బతుకుంటే ఆడవిలో కల తమయ బతుకుంటే ఏ బిడ్డకైనా నిండు రూపాయి బలం అన్నదే అయ్యా తీరునాడు నావా ఆడవిలగల్ల కాడద బలం పోతాడా అవ్వ తిన్నాడు నిండు రూపాయి బలం పోతాడా ఆడవిలగల్ల